తులసి. ప్రతి ఇంట్లో పూజలందుకునే ఈ మొక్క వెనుక ఒక మహాపతివ్రత కన్నీటి కథ ఉందని మీకు తెలుసా? సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువునే శపించగలిగిన ఆ ధైర్యవంతురాలు ఎవరు? వృంద అనే ఒక అత్యంత పవిత్రమైన స్త్రీ ఉండేది. ఆమె భర్త జలంధరుడు ఒక అసురరాజు. జలంధరుడు దేవతలతో యుద్ధాలు చేస్తూ లోకాన్ని అశాంతికి గురిచేశాడు. ఎవరూ అతడిని ఆపలేకపోయారు. అతడికి ఆ బలం ఆయుధాల వల్ల కాదు. వృంద తన భర్తపై చూపిన నిష్ఠే జలంధరుణ్ణి రక్షించింది. ఆ నిష్ఠ ఉన్నంతవరకు దేవతలకు అతడిని ఓడించే మార్గమే లేదు. ఆ నిష్ఠ భంగమైతేనే ఈ ఘర్షణకు ముగింపు వస్తుందని తేలింది. అందుకే విష్ణువు జలంధరుడి రూపం ధరించి వృంద దగ్గరకు వెళ్ళాడు. ఆ క్షణంలో వృందకు ఎలాంటి అనుమానం రాలేదు. ఆమె నిష్ఠే ఆమెను ఆలోచించనివ్వలేదు. ఆ ఒక్క క్షణంలో వృంద నిష్ఠ భంగమైంది. అదే సమయంలో యుద్ధరంగంలో శివుడు జలంధరుణ్ణి సంహరించాడు. నిజం తెలిసిన క్షణంలో వృంద హృదయం విరిగిపోయింది. ఆ తీవ్రమైన బాధలోనే వృంద విష్ణువును శపించింది. ఆ శాప ఫలితంగా విష్ణువు నల్లటి శిలగా మారాడు. ఆ శిలనే మనం ఈరోజు శాలగ్రామంగా పూజిస్తున్నాం. కానీ కథ అక్కడితో ముగియలేదు. ఆమె త్యాగాన్ని గౌరవించిన విష్ణువు వృందకు ఒక వరమిచ్చాడు. ఆ వరంతో వృంద తులసిగా నిలిచింది. తులసి లేకుండా జరిగే విష్ణు పూజకు సంపూర్ణత ఉండదన్న భావం స్థిరపడింది. అందుకే తులసి కేవలం ఒక మొక్క కాదు, అది ఒక స్త్రీ నిష్ఠ, లోకవిధినే మార్చిన కథ. మన ఇంటి ముందు తులసికోట ఉందంటే అక్కడ దైవత్వమే కొలువై ఉందన్న అర్థం. ఓం నమో నారాయణాయ.